నమస్తే అండి, నేను డాక్టర్ కే ప్రశాంతి, సుధా ఫర్టిలిటీ సెంటర్. సో ఈ రోజు మీకు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎందుకు ఇష్యూస్ వస్తాయి, వాటి గురించి బ్రీఫ్ గా చెప్పదలుచుకున్నాను. పిల్లలు కలగకపోవడానికి కారణాలు రెండు వైపులా నుంచి ఉంటాయి, లేడీస్ అలాగే మగవాళ్ళల్లోనూ. మెయిన్ గా లేడీస్ లో ఏంటంటే ఓవేరియన్ ప్రాబ్లమ్స్, ట్యూబల్ ప్రాబ్లమ్స్, గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్. సహజంగా నెలసర్లు క్రమంగా వస్తున్నప్పుడు నెల మధ్యలో అండం విడుదలవుతుంది. ఓ 12వ రోజు నుంచి 14వ రోజు మధ్యలో ఆ విడుదలైన అండము ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ ద్వారా ప్రయాణం చేస్తుంది. ఆ టైంలో భార్యాభర్తలు కలిసి ఉంటే ఫలదీకరణ అనేది ట్యూబ్లో జరిగి పిండం తయారయ్యి పిండం గర్భసంచిలో అంటుకుని అది బిడ్డ కింద ఎదిగి 9 నెలలు పోయాక ప్రసవం జరుగుతుంది. ఈ మొత్తం ప్రక్రియలో ఎక్కడైనా కూడా ప్రాబ్లం వస్తే అప్పుడు పిల్లలు కలగడానికి ఇబ్బందులు పడతారు. సో ఫర్టిలిటీ సెంటర్స్లో ఈ ఇబ్బందుల్ని బైపాస్ చేసి మేము ట్రీట్మెంట్స్ ఇస్తాము. సో మెయిన్గా ఓవేరియన్ ప్రాబ్లమ్స్ అంటే అండాశయానికి నీటి కంతులు, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ లాంటివి, అలాగే ట్యూబల్ బ్లాక్స్, అలాగే గర్భసంచిలో ఏదైనా పొరలు ఉండడము, గర్భసంచి పైన మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉండడము, ఎండోమెట్రియోసిస్, ఇలాంటి రకరకాల కారణాలు. ఇలాంటి కారణాలకి మనం లాప్రోస్కోపీ ద్వారా లేకపోతే సింపుల్ మెడిసిన్స్ ద్వారా కూడాను పిల్లలు కలిగేటట్టు చేయొచ్చు. అందరికీ ఐవీఎఫ్, ఇక్సీ అక్కర్లేదండి. ఈ పలు రకాల ట్రీట్మెంట్స్తో వాళ్ళకి పిల్లలు కలగకపోతే అప్పుడు చివరి స్టెప్ కింద ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ ఆర్ ఐవీఎఫ్కి వెళ్తాం. ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అనేది ఐవీఎఫ్ మీద ఇంకా అడ్వాన్స్ ప్రొసీజర్. అంటే దీంట్లో అండాశయం నుంచి ఎగ్ తీసి హస్బెండ్ స్పర్మ్తో ఫర్టిలైజ్ చేసి మేము మా సుధా ఫర్టిలిటీ సెంటర్ డే 5 వరకు బ్లాస్టోసిస్ స్టేజ్ వరకు కల్చర్ చేసి తయారైన పిండాన్ని మళ్ళీ గర్భసంచి లోపలికి ప్రవేశపెట్టి అలా పిల్లలు కలిగేటట్టు చూస్తాము. ఇక్కడ ఫర్టిలిటీ ఎన్హాన్సింగ్ సర్జరీస్. థ్యాంక్ యూ. సంతానలేమితో బాధపడుతున్న దంపతులకు శుభవార్త. మన సుధా ఫర్టిలిటీ ఐవీఎఫ్ సెంటర్ కోఆపరేటివ్ స్టోర్స్ దగ్గర సొసైటీ రోడ్ తణుకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. మా హాస్పిటల్ నందు ఫ్రీ కన్సల్టేషన్, సెమెన్ అనాలిసిస్ మరియు స్కాన్ ఉచితంగా చేయబడును. డాక్టర్ కె ప్రశాంతి, ఎంబీబీఎస్, ఎంఎస్ గైనకాలజిస్ట్, ఫెలోషిప్ ఇన్ రిప్రొడక్టివ్ మెడిసిన్, CIMAR, క్రెస్ట్, సింగపూర్. వేదిక సుధా హాస్పిటల్, SH బ్లాక్, సొసైటీ రోడ్ తణుకు. తేదీ మరియు సమయము 12 జూలై 2026 ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించబడుతుంది. వివాహం అయ్యి 1 సంవత్సరం లోపు సంతానం కలగని దంపతులు, నెలసరులు సరిగ్గా అవని వారు, 1-2 సార్లు గర్భస్రావం జరిగిన వాళ్ళు మళ్ళీ గర్భధారణ కోసం సంప్రదించవచ్చు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నా కూడా మళ్ళీ పిల్లలు కావాలనుకునే దంపతులు సంప్రదించవచ్చు. 40 సంవత్సరాలు పైబడిన స్త్రీలు కూడా సంతానం కోసం గర్భాశయ సంబంధిత అన్ని రకాల వ్యాధులకు సంప్రదించవచ్చు. పాలిసిస్టిక్ ఓవరీస్ ప్రాబ్లం, PCOD చికిత్సకు సంప్రదించవచ్చు. మీ యొక్క పాత రిపోర్టులతో ఫోన్ ద్వారా డాక్టర్ గారి అపాయింట్మెంట్ తీసుకుని రావాల్సిందిగా మనవి. ఉభయ గోదావరి జిల్లాలో పూర్తి స్థాయిలో అత్యాధునిక పరిజ్ఞానంతో మీకు దగ్గరలో అత్యంత తక్కువ ఖర్చుతో మహానగరాలకు దీటుగా ఎంతో మంది సంతానం లేని దంపతులకు ఆనందాన్ని పంచి ఇచ్చి మరియు సేవలందిస్తున్న మన సుధా ఫర్టిలిటీ IVF సెంటర్ కోఆపరేటివ్ స్టోర్స్ దగ్గర సొసైటీ రోడ్ తణుకు.